అందరికీ హాయ్ అండి. చూస్తున్నారు కదా వంగ మొక్క ఇది. దీనికి ఆల్రెడీ కొంచెం తెగులు అనేది స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా. మరి నేను ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తానని అన్నాను కదా. వీడియోలోకి వెళ్ళబోయే ముందు వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్ అండి. చూస్తున్నారు కదా, ఇలాంటి ఆకు ఏదైతే ఉందో ఇలాంటివన్నీ కూడా మనం తెంచేసుకోవాలండి. మనం ఫస్ట్ చేయవలసిన పని ఇది. నేను ఈ మధ్య కొంచెం చెప్పాను కదా, ట్రైనింగ్కి వెళ్ళడం గురించి నాకు కుదరడం లేదు, మొక్కల్లో సరిగా చూసుకోలేకపోతున్నాను. దానివల్ల కొన్ని మొక్కలు అయితే పాడైపోతున్నాయి. ఇంతకుముందు ఏదో ఒక టైంలో ఒక గంట స్పెండ్ చేసేదాన్ని మొక్కల్లో. ఇప్పుడు నాకు అంత అవకాశం ఉండట్లేదు. కాబట్టి ఇలాంటి ఆకులన్నీ కూడా మనం చేతితో తీసేసుకున్నట్టయితే కొన్ని కొత్త ఆకులు లేదంటే కొత్త చిగుర్లు వస్తాయండి. మొత్తం చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఆకులన్నిటిని కూడా తెంచేసుకుందాం. మరి ఈ విధంగా తెంచేసుకున్న తర్వాత మనం తీసుకొని దానితో ఈ సాయిల్ అనేది కొంచెం లూజ్ చేసుకోవాలండి. ఈ విధంగా సాయిల్ని ఎప్పుడు కూడా 15 రోజులకి లేదంటే నెల రోజులకి ఒకసారి ఇలా లూజ్ చేసుకున్నట్లయితే మనం ఏదైనా కంపోస్ట్ ఇచ్చిన వెంటనే వేరుకి వెళ్ళి వేరు వ్యవస్థ అనేది బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇది వైట్ మందారం అండి. మొన్నటిదాకా చాలా పువ్వులతో ఉండేది. ఇప్పుడు దీనికి కొత్తగా స్టార్ట్ అయిన తెగులు నా నిర్లక్ష్యం వల్ల, ఈ మొక్క బలహీనత వలన చూస్తున్నారు కదా, పేనుబంక అండి. మెల్లగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఈ పేనుబంక వచ్చిన స్టార్టింగ్లో మనం పుల్లటి మజ్జిగ ఇంగువ వేసి స్ప్రే చేసినట్లయితే ఇది పేనుబంక అనేది మొత్తం పోతుంది. కానీ ఇది నేను చూడకపోవడం వల్ల మొత్తం మొక్క నిండా ఆల్రెడీ వాటర్ పోయడానికి వచ్చినప్పుడు వస్తే నేను అక్కడికి ఇలా విరిచేయడం అయితే జరిగింది. అయినప్పటికీ మళ్ళీ మామూలుగానే ఉంది. నేను ఎంత విరిచినా ఇది మళ్ళీ ఏదో ఒక ప్లేస్లో, చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో అయితే పుల్లటి మజ్జిగ స్ప్రే చేయాలి, లేదంటే మొక్క మనం మొదలకి కట్ చేసేసుకోవాలండి. ఇలా ఇక్కడ వరకు కట్ చేసేసినట్లయితే మనకి ఈ పేనుబంక అనేది పోతుందండి. నేను చెప్పే టిప్స్లో ఇది సెకండ్ టిప్. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నేను కట్ చేసేసాను. ఇదిగోండి, ఇది మనం చూస్తే ఏదో ఒక పుల్ల ముక్క అని అనుకుంటాం, కానీ ఇది పుల్ల కాదండి. ఇదో రకమైన పురుగు. ఇది దీని హెడ్. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, అంతా ఏదో ఒక పుల్ల ముక్కలా ఉంటుంది, కానీ ఇది పుల్ల ముక్క కాదండి, పురుగు. ఇది ఆకుని ఇలా అయితే పట్టుకుని వేలాడుతుంది. మన గార్డెన్లో 2-3 చోట్ల చూసాను నేను ఇలాంటివి. వీటిని చాలాసార్లు నేను తీసేసినా మళ్ళీ నేను ఫస్ట్లో ఏదో పుల్ల ముక్క వచ్చి ఇలా పట్టుకుంటుందని అనుకున్నాను. ఇలా చేతితో తీసి ఇలా పాడేసేదాన్ని, మళ్ళీ యథావిధిగా వచ్చేసేది. చూస్తున్నారు కదా, ఇలాంటివి ఏమీ కూడా రానివ్వద్దు. చూస్తున్నారు కదండి, టమాటా మొక్క కూడా సేమ్ అంతే. వాటర్ ఎక్కువైనట్లయితే టమాటా మొక్కకి ఈ విధంగా అయితే వచ్చేస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఈ ఆకులను కూడా సేమ్ అంతే అండి. అలాగే ఒక 1 డే వాటర్ ఇవ్వకుండా ఉంచితే ఇదంతా లైన్ అయిపోతుంది. విషయం ఏంటంటే టమాటా మొక్కలకి మరీ ఎక్కువ వాటరింగ్ కూడా అవసరం లేదు. ఈ ఆకులన్నిటిని ఈ విధంగా తీసేసుకుందాం, అంటే దీని ద్వారా మళ్ళీ వేరే వాటికి అది వెళ్లకుండా ఉంటుందని. ఓకే, మొక్క చూసారా, మనం పెంచుకునేది కుండీల్లో, అంటే 12 ఇంచెస్ 14 ఇంచెస్ గ్రో బ్యాగ్స్లో పెంచుకుంటున్నాం. కాబట్టి మనం ఇంత ఆకుని రానిచ్చినట్లయితే ఇది మొక్కకి బలం అనేది ఉండదండి, ఈ ఆకుకి బలం వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద ఆకులన్నిటిని కూడా తీసేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పింది మీకు 5th టిప్ అండి. మొత్తం నేను 5 అయితే చెప్పాను. చూస్తున్నారు కదా, చూసారు కదా, ఇది ఎంత ఎక్కువ వచ్చేసిందో. నేను కట్టర్ అయితే పైకి తెచ్చుకోలేదు కాబట్టి ఇక్కడికి ఇలా విరిచేసుకున్నాను.
ఇది మల్బరీ ఫ్రూట్స్ అండి. ఇప్పుడు మళ్ళీ మనకి ఈ విధంగా దులిపేసినట్టయితే మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ కాయ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా అయితే ఆకులన్నిటిని కూడా తీసేసుకున్నానండి. ఇలా తీసుకోవడం వల్ల ఇలా పూత అయితే స్టార్ట్ అయ్యి ఇదే పిందిగా మారుతుంది. ఇదిగోండి ఇక్కడ కూడా మొదలు కూడా వచ్చింది పూత. దగ్గరికి చూపించు తల్లి. ఈరోజు గార్డెన్లో గొల్లబామ. అమ్మో ఎగిరిపోయింది. చూస్తున్నారు కదండి గొల్లబామని. అక్కడి నుంచి తప్పించుకుని చెర్రీ ఫ్రూట్స్ మీదకి వచ్చి వాలింది. ఇదిగోండి మీకు గార్డెన్లో 2-3 చోట్ల చూశాను అని చెప్పాను కదా. చూసారా ఇది ఎలా వేలాడుతుందో? కనిపించిందమ్మా? ఇదిగోండి మీకు ఇప్పుడు కనిపిస్తుందా? అదిగోండి ఇవేనండి పుల్ల ముక్కల్లా ఉంటున్నాయి ఇవి పురుగులు. ఇదిగోండి చూసారా, పట్టుకుని వదలట్లేదు దీన్ని, చాలా గట్టిగా పట్టుకుంది. వీటిని ఎలా తీసేసినా మళ్ళీ వచ్చేస్తున్నాయి. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ విధంగా అయితే గార్డెన్లో చేసే వర్క్ ఏమీ లేదు. కాకపోతే మీకు వీడియోలో కొంచెం టిప్స్ చెప్పాలని అయితే మాత్రం ఈ వీడియో తీయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే విషయం ఏంటంటే అన్నాను కదా, ఇదే విషయం. ఇవన్నీ కూడా మనం స్టెమ్ కటింగ్ ద్వారాగా నాటుకున్నాయేనండి. ఆల్రెడీ మీకు అక్కడ ఆ చివరన చిన్న కుండీల్లో వేసినవి కూడా ఇవన్నీ కూడా స్టెమ్స్ ద్వారా. రోజు వీడియో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి విషయం ఏంటంటే ఇప్పుడు వరకు మీకు ఒక 5 టిప్స్ అయితే చెప్పాను. ఏ విధంగా అయితే గార్డెన్లో ఉన్న మొక్కలు మనకి ఎదుగుదలకి ఎలాంటి సలహాలు అయితే తీసుకోవాలనేది ఈ వీడియోలో మీరు విన్నారు. అంటే కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు. మొక్క మొదలు ఎప్పుడూ కూడా సాయిల్ లూజ్గా ఉండాలి. అలాగే మొక్కన ఎండిపోయిన ఆకులు కానీ ఏదైనా తెగులొచ్చిన ఆకులు కానీ ఉంటే వాటిని తుంచేయాలి. అలాగే మనకి మందార మొక్కలకి ఎక్కువగా తెల్ల పేను పడుతుందండి. మీకు చూపించాను కదా, ఆ పేను బంక పోవాలంటే పుల్లటి మజ్జిగ స్ప్రే చేయాలి. మరి ఇలాంటి వీడియోలు, ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ ఈ వీడియో సాటర్డే ఈవినింగ్ రాజమండ్రి నుంచి వచ్చిన తర్వాత తీసానండి. ఈ వీడియో అయితే ఏమీ లేదండి, ఒక చిన్న హార్వెస్ట్ ఉంటే హార్వెస్ట్ చేసుకున్నాను. మీకు ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను, కానీ పిల్లలు చాలా హడావుడి చేసి అల్లరి చేశారు. సరిగ్గా తీయడం కూడా కుదరలేదు. దానివల్ల నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు. ఈ హార్వెస్ట్ మీరు చూడాలని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నానండి. ఇంకా ఈ వీకెండ్తో ఎగ్జామ్స్ అనేవి అయిపోతాయి. ఇంకా నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్ తీస్తూ ఉంటాను మీకు. మరి మీకు ఈ వీడియో కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.